పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈ విజయం మా బీజేపీ పార్టీ. నేను బీజేపీలో జాయిన్ కావడం కూడా మోడీ గారి వారి ఇన్స్పిరేషన్తో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తూ వచ్చాను. ఈ విజయం వెనుక నాకు పార్టీ సీట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారికి, తర్వాత కేంద్ర పార్టీ పెద్దలకు, సంజయ్ అన్న గారికి, ఆల్ ఎమ్మెల్యేస్కు, ఎంపీస్, తర్వాత తపస్సు నాకు సపోర్ట్ చేసినందుకు తపస్సుకు, ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్ లో చెప్పాను. మీకు టీచర్స్ కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు 317 కింద సంజయ్ అన్న గారు జైలుకి వెళ్లారు. తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే 317 తోని. నేను ప్రచారంలో తిరుగుతుంటప్పుడు కూడా ఒక్కొక్కరు 50 నుంచి 150 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే. కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మేము మాట్లాడతాము. అయితే ఈ విజయం నేను మా పార్టీకి అంకితం చేస్తున్నాను. అలా కిషన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు, సంజయ్ అన్న గారు, ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఆల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్స్, తర్వాత ప్రతి మన మండల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా తపస్సు సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, డిస్టిక్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, తర్వాత అందరు టీచర్స్ కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. తర్వాత నేను కంటిన్యూస్ గా టీచర్స్ సమస్యల పట్ల పోరాడతా. నేను తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటారని కోరుకుంటూ ఈ విజయం ఇంకా ప్రతి ఒక్కరికి నాకు గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి తపస్సు రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు గారు, మీరు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచారు కదా, మీ మొదటి ప్రాధాన్యత దేనికుంటుంది టీచర్ల పరంగా టీచర్ సమస్యలు అన్నింటి మీద ఉంటుంది. అందులో 317 ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి టీచర్లు. ఆ సమస్యలు అన్ని వాళ్ళతో టైం టు టైం డిస్కస్ చేసి తపస్సు పార్టీ తరఫున సపోర్ట్ తీసుకుని కొట్లాడాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుని బీజేపీ